ఉత్తరప్రదేశ్లో ప్రధానంగా ఇతను చేసిందంతా కూడా అక్కడ ఎక్కువ చేశాడని చెప్తున్నారు. దీంతో కమిషనర్ రఘువీర్ లాల్ ఆధ్వర్యంలో ఒక సిట్ వేశారు. ఈ సిట్కి ఇన్ఛార్జిగా ఏడీసీపీ అంజలి విశ్వకర్మను పెట్టారు. ఆమె రంగంలో దిగింది. మొత్తానికి రవీంద్ర సోని అరెస్ట్ చేయగలిగారు. చేసి అతన్ని ఇప్పుడు పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. మెయిన్ పర్సన్ పట్టుకున్నారు. సో ఇప్పుడు ఈ సోనీ సుద్దుని తర్వాత రెగ్యులర్ గ్రేట్ కలి వీళ్ళకంతా నోటీసులు ఇచ్చారు. అజరుద్దీన్ కూడా ఇవ్వబోతున్నారు అని చెప్తున్నారు. ఇంకా ఎవరెవరు ఉన్నారు అంటే వివిధ రంగాల ప్రముఖుల ద్వారా వీళ్ళు జనాల్ని అట్రాక్ట్ చేయడం కోసం. ఎందుకంటే ఇప్పుడు ప్రముఖుడు చేస్తున్నారు. ఆ మధ్య కె విశ్వనాథ్ లాంటి వాళ్ళు కూడా చేశారు. సార్ అసలు నిర్మలా సీతారామన్ గారిని పెట్టి కూడా అవన్నీ వస్తున్నాయి. అదొక మెథడ్. నేను చెప్పిందంతా లీగల్ మెథడ్. అవి కాకుండా ఏం చేయాలంటే నిర్మలా సీతారామన్ కావచ్చు, లేకపోతే నారాయణమూర్తి కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, ఇలాంటి వాళ్ళంతా పెట్టి ఏం చేస్తున్నారంటే ఇది మంచి స్కీము చేరండి, నేను అప్రూవ్ చేస్తున్నాను అన్నట్టుగా యాడ్లు వస్తాయి. ఇప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియా టుడే, లేకపోతే హిందూ ఆ పత్రికల లాగానే వస్తాయి. మొత్తం ఫాంట్ గాని అంతా నీట్ గా ఉంటది. సో దాంట్లో వార్త వచ్చింది నిర్మలా సీతారామన్ చెప్పింది అనేసరికి అందరూ దాన్ని క్రాస్ చెక్ చేసుకోకుండా నమ్మేసి పెట్టేస్తున్నారు. ఇది ఒక పెద్ద స్కామ్ అన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే మనుషుల్లో ఉండే ఆ మధ్య నట్వర్లాల్ అనే ఒక కాన్ మ్యాన్ ఉంటాడు. అతను నువ్వు ఎలా ఎంతమందిని మోసం చేసావంటే నేను మోసం చేయడానికి కారణం మామూలు మనుషుల్లో ఉండే గ్రీడే. ఆ గ్రీడ్నే ఉపయోగించుకొని నేను చేశాను అంటాడు. అంటే గ్రీడ్ అంటే ఇక్కడ రెండు రకాలు. ఒకటి సర్వైవల్ గ్రీడ్, రెండు ఆపర్చునిటీ గ్రీడ్. సర్వైవల్ గ్రీడ్ ఏమో బతకాలి, ఏదో ఒకటి చేసి బతకాలి, డబ్బులు సంపాదించాలి అనేది ఒకటి సర్వైవల్ గ్రీడ్. రెండోది ఆపర్చునిటీ గ్రీడ్ అంటే లైఫ్ స్టైల్ గ్రీడ్. అది లైఫ్ స్టైల్ నీడ్స్, మంచి కారు, మంచి సెల్ ఫోన్, మంచి థాయిలాండ్ వెళ్ళాలి, ఇంకో చోటుకి వెళ్ళాలి, ఇలాగా ఆ గ్రీడ్కి అంతం ఉండదు. ఈ రెండు గ్రీడ్ల వల్ల ఏమవుతారు మనుషులు క్విక్గా డబ్బులు ఎక్కువగా సంపాదించాలి అని చెప్పి ఏ స్కీములు అని క్రిప్టో కరెన్సీలో వెళ్ళిపోతున్నారు విపరీతంగా. వీళ్ళకి అసలు నాలెడ్జ్ ఉండదు, ఏముండదు, దాని మీద స్టడీ ఉండదు. వీళ్ళు ఏంటంటే తనకు తెలిసిన వాళ్ళు చెప్తే నమ్ముతారు, తనకు తెలిసిన వాళ్ళు ఇంకెవరు చెప్తే నమ్ముంటారు. వీళ్ళకి కొన్ని నెలలు వస్తాయి కాబట్టి మునిగిపోయే లోపల వీళ్ళు ఇంకొంతమందిని వీళ్ళు కూడా ముంచేస్తారు. సో ఇది బేసిక్ అండి. దీంట్లో ఇప్పుడు ఏముందంటే ఈడీ రంగంలో మనీ లాండరింగ్. ఇక్కడ వరల్డ్ వైడ్ గా మనకు ఫైనాన్స్, మనీ లాండరింగ్ ఎలా వర్కౌట్ అవుతాయి అనే దానికి బెస్ట్ వచ్చి మనీ మాఫియా అని ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ ఉంది ప్రైమ్ లో, అమెజాన్ ప్రైమ్ లో. అది చూస్తే మనకి అతను జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్, అతను అనేక దేశాలకు తిరిగి డాక్యుమెంటరీ తీశాడు. అంటే ఏ దేశంలో మనీ లాండరింగ్ ఉంది అక్కడికంతా వెళ్ళి అక్కడ బ్యాంకింగ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, అక్కడ కంపెనీలు పెట్టడం ఎంత ఈజీ, 2-3 నిమిషాల్లో కంపెనీ పెట్టచ్చు అండి అక్కడ. అంత ఈజీ అనమాట. అంటే ఆ బ్యాంకులు కూడా నీ సోర్స్ ఆఫ్ మనీ ఏం అడగు, నువ్వు డబ్బులు ఇస్తే పెట్టుకుంటాయి. అందుకే మన రాజకీయ నాయకులు కరప్ట్ అయిన వాళ్ళంతా అప్పుడప్పుడు విదేశాలకు వెళ్ళి మిస్టరీస్ గా మాయమైపోతుంటారు. జగన్ మాయమవుతుంటాడు, లోకేష్ మాయమవుతుంటాడు, అందరూ అవుతుంటారు. 10 రోజులు ఎట్లా రారు వీళ్ళు. వీళ్ళంతా ఎక్కడికి పోతున్నారంటే విర్జిన్ ఐలాండ్స్ అని ఇలా కొన్ని ఉన్నాయన్నమాట. బ్రిటిష్ ఐలాండ్స్, విర్జిన్ ఐలాండ్స్, ఇలా కొన్ని దేశాలు వీటి మీదనే అవి సర్వైవ్ అవుతాయి. ఆ దేశాలకు వేరే ఎకనామీ ఉండదు. ఇలాంటి అలాగా అట్లాగే అమెరికాలో కూడా 2 స్టేట్స్ ఉన్నాయి. సో ఇలాగా అనేక దేశాలు దీంట్లో ఉన్నాయి. అవన్నిటి కూడా అతను వెళ్ళి చూసి అతను అక్కడ ఏంటంటే అక్కడ వాళ్ళు కూడా పార్ట్నర్ అవుతారు కంపెనీలో. అక్కడ ఒక చార్టర్డ్ అకౌంట్ టీము, లీగల్ టీము, వాళ్ళంతా ఉంటారు. వాళ్ళకి నువ్వు డబ్బులు ఇచ్చేస్తే, నువ్వు సంతకాలు పెడితే చాలు, కంపెనీ ఓపెన్ అయిపోతుంది. ఆ కంపెనీకి యాక్టివిటీస్ చేసినట్టు, ఆ కంపెనీలోకి డబ్బులు పెట్టినట్టు. దీన్ని ఏంటంటే 3 రకాలు ఉంటుందండి. ప్లేస్మెంట్, లేయరింగ్, ఇంటగ్రేషన్ అంటారు మనీ లాండరింగ్. ఫస్ట్ నువ్వు ప్లేస్ చేయాలి. ప్లేస్ చేయడానికి బ్యాంక్స్ వాడుకుంటావు, నీ డబ్బుల్ని ప్లేస్ చేస్తావు. తర్వాత ఈ కంపెనీలను వాడుకుంటావు, దాన్ని లేయరింగ్ అంటావు, డిఫరెంట్ ప్లేసుల్లో పెడతావు, మళ్ళీ ఇంటగ్రేట్ చేసి లీగల్ గా దాన్ని తీసుకొస్తావు. దీన్నే మనీ లాండరింగ్ అంటారు. అంటే డర్టీ మనీని క్లీన్ చేయడాన్ని మనీ లాండరింగ్ అంటారు. సో దీనికోసమే పిఎంఎల్ఏ అనే చట్టం వచ్చింది, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అనేది దీనికోసమే వచ్చింది అనమాట. అందుకనే ఈడీ రంగంలోకి దిగి చేస్తుంది. కానీ ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ.
అవును. అమెరికా, బ్రిటన్, ఎన్ఆర్ఐస్ కూడా చాలా సింగపూర్ మంది పెట్టారండి. ఎక్కువ అక్కడే ఉన్నాయి. ఉమ్, ఎక్కువగా మనీ లాండరింగ్ ఎక్కువ జరిగేది వచ్చి నెంబర్ 1 అమెరికా, నెంబర్ 2 ఇంగ్లాండ్, ఉమ్. సింగపూర్, కెనడా ఈ దేశాల్లోనే ఎక్కువ. ఈ మధ్య కాలంలో మన దేశంలో ఇండియా కూడా కూడా బాగా పడుతుంది. పెరుగుతుంది. ఎందుకంటే అల్ట్రా రిచ్ పెరుగుతుంది, డెవలప్మెంట్ ఉంది, కరప్షన్ పెరిగింది, అవును, రాజకీయ పొలిటికల్ కరప్షన్ కూడా విపరీతంగా పెరిగింది. అవును. సో దీన్నంతా వాళ్ళు మనీ లాండరింగ్ చేసుకోవాలి కదా, మళ్ళీ క్లీన్ మనీ చేసుకోవాలి కదా. అందుకోసం చాలా దేశాలు ఇలాగ ఉన్నాయి. ఇతను కూడా అలాగా అనేక దేశాల్లో ఈ మనీ లాండరింగ్ కూడా చేసినట్టుగా ఈ రవీంద్రనాథ్ సోని అనేది ఆరోపణలు వస్తున్నాయి. ఉమ్, సో ఏం జరుగుతుందో చూడాలి. అంటే సోను సూద్ కూడా దీనిలో ఇరుక్కొని అరెస్ట్ అవుతాడా, ఉమ్. లేకపోతే ఓన్లీ విచారించి పంపించేస్తారా? ఎందుకంటే అతను నేరుగా క్రైమ్ లో పాల్గొనలేదు, కానీ క్రైమ్ ప్రమోట్ చేస్తున్న అతన్ని ప్రమోట్ చేశాడు. అదే అదే. వీళ్ళందరూ ఉమ్, అజారుద్దీన్ కానీ సోను సూద్ కానీ వీళ్ళంతా చేసింది అది. ఉమ్. సో వీళ్ళ ఏ స్థాయిలో ఇరుక్కుంటారనేది చూడాలి. రైట్. చాలా మంది ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు సార్. మరి ఇట్లాంటి వాష్ అవుట్ అవ్వడం కష్టం. ఇంకా ఒకటే ఓటు పోతే యా యా ఓటు పుడతా ఉన్నాయి. థ్యాంక్ యూ సార్.